అందరికీ నమస్తే తీన్మార్ వార్తలకు వెల్కమ్. ఇయాల్టి తీన్మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. సారే ఆన్ చేస్తాడట కాళేశ్వరం మోటార్, సర్కార్ నాడుకుంటాడట ఫుట్బాల్. రేపే తుక్కుగూడ మీటింగ్, బీఆర్ఎస్ కు ఉంటదట కోటింగ్. ఇక సిబిఐ ఎంక్వైరీ పర్మిషన్ వచ్చింది కోర్టుకెళ్ళి. కాలం చేసిన శాంతి స్వరూప్. నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. 9.5 ఏండ్లు తెలంగాణను ఏలిండు కేసీఆర్ సారు. కానీ ఎన్నడన్నా బావుల కాడికి రాంగనో, కళ్ళాల కాడ కనబడంగానో, రైతులతోని మాట్లాడంగానో చూసిండ్రా అనుల్లా? ఫామ్ హౌస్ కాడ వ్యవసాయం చేపిస్తుంటే చూసిండొచ్చురు. నీరుడు ఆనలకు తెల్లైన పంటలు చూసిండబ్బా ఎలక్షన్లు వస్తుండే వరకు. కానీ మాజీ ముఖ్యమంత్రి అయినాక 5 రోజులల్లా రెండో పారి రైతుల తిప్పలు తెలుసుకుంటానికి వచ్చిందంటే ఎంత పైరమో చూడురిగా. ఇవాళ మల్లో మల్క పొలం బాట పట్టిండు కేసీఆర్ సారు. కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్లా ఎండిన వరిచేన్లు చూసి రైతులతోటి ముచ్చట పెట్టిండు జరసేపు. కష్టమేంది నష్టమేంది అరుచుకొని ఈ కరువుకు కాంగ్రెసే కారణము. ఎలక్షన్లు వెళ్ళగానే మన తడాకా ఏందో చూపిద్దాము, మేడిగడ్డ కాడ ధర్నా పెడదాము, బాజాప్తా నీళ్లు తీసుకొద్దాము అన్నాడు. అప్పటికే పగటల్ల దాటే వరకు కరీంనగర్ గంగుల కమలాకర్ సార్ ఇంట్లో చెయ్యిగా అడిగాడు. ఆడికెళ్లి బస్ వేసుకొని సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో కూడా ఎండిన పొలాలను చూసి రైతులకు ధైర్యం చెప్పి ఎకరానికి 25,000 పంట నష్టం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినాడు బీఆర్ఎస్ అధ్యక్షుల వారు. అటెంక కుదురుపాక కాడ బస్ దిగి మిడ్ మానేర్ ప్రాజెక్టు చూసిండు. నీళ్లు మొత్తం గుంజేసిరు అడుగు లేకుండా. మళ్ళా సిరిసిల్లకు వచ్చి పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టినాడు. ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండను, మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది. ఇందిరమ్మ రాజ్యంలో ఈగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలు. నిరుడు మస్తు ఆనలు పడ్డాయి, కాంగ్రెస్ సర్కారే కరువు తెచ్చింది అన్నాడు కేసీఆర్ సారు. 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయి 200 పైచీలు కానీ నేను చెప్తే 48 గంటల్లోగా ఇవ్వండి, మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం. సారు మొన్న జనగామ సూర్యాపేటల ఎండిన పొలాలు చూసినాకనే బుగులు వాడి కాళేశ్వరం నీళ్లు కిందికిడిచిందట సర్కారు. ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారు? మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్లు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలి. 2 లక్షల రుణమాఫీ ఏమైంది, 500 బోనస్ ఇవ్వాల్సిందే అన్నాడు. 100 కోట్ల రూపాయలు పాపం యాదవ్ సోదరులు కట్టినారు, ఆ యూనిట్లు ఇస్తారని ఆశతో. బంధు కథం ఇస్తారా సస్తారా ఏం చేస్తారు? గొర్రెల కోసం మీ సర్కార్కు పైకం కడితే పెండింగ్ పెట్టిందే మీరు కదా సారు. దళిత బంధు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది? దళిత పురులు గర్జించాలి ఎక్కడికక్కడ. మనం పవర్లు ఉండగానే దళిత బంధిస్తే ఇలా ఈ పరిస్థితి రాకపోనేమో. కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది, మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది. మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకలేదా? గీ ముచ్చట కూడా చెప్పిండు. ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసి మీ గవర్నమెంట్ లో ఇచ్చిన ఆర్డర్ బాబతి 300 కోట్ల రూపాయల బకాయిల్ని అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు. అరే వా, అప్పుడు మీరు ఇవ్వకుండా ఇప్పుడు మీరే కొట్లాడతాం అనుడే మంచుకున్నది పో. ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమని అంటాడు. నిరోధులు అమ్ముకొని బతకన్నారా కుక్కల కొడుకులారా? కాళేశ్వరం ప్రాజెక్టుల మీద మళ్ళా గదే మాట. ఇంజనీర్ల లాపరవతోటే పిల్లలు వంగినాయట. అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నెంబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటా పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతా, మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను. తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోటార్లు నడిపిస్తాం. ఇప్పుడు గింత రిస్క్ తీసుకునే బదులు మీరు కట్టిన ప్రాజెక్ట్ కు మీరు సీఎం గుండంగానే రిపేర్ చేస్తే అయిపోవు కదా సారు. ఇక బీజేపీ గురించి అడిగితే బీజేపీకి ఒక ముడ్డిముఖం ఉన్నదండి ఈ రాష్ట్రంలో. బీజేపీ పార్టీ దానికి ఒక కథ. ఇన్ని రోజులు ఒక లెక్క, ఈ కాంచెలు ఒక లెక్క అని గిట్లా అన్నాడు. కేసీఆర్ ఎల్లుండికి ఆగడు, సమస్య లేదు. ఎక్కడ రైతులకు కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా మీ సంగతి మీ భర్తమేందో హాకర్లో చెప్పుకోవాల్సింది సారు ముత్యాల పలుకుల గురించి. లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టం జాగ్రత్త.
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన పట్టు నిలుపుకోవాలని ఉవ్విల్లూరుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం భారీ ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా చాలా సీరియస్ గా తీసుకున్నారు హస్తం నాయకులు. జాతీయ స్థాయి నేతలను రప్పించి జోరు చూపించే పనిలో నిమగ్నమయ్యారు. చుక్కుగూడ మీటింగ్ రేపేనుల్లో 60 ఎకరాల జాగల మీటింగ్, 300 ఎకరాలలో పార్కింగ్, 10 లక్షల మంది పబ్లిక్ ను తీసుకొస్తారట. మరి అందుకే జనజాతర అని పెట్టిరు మీటింగ్ పేరు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సారు, రాహుల్ గాంధీ సారు, ప్రియాంక గాంధీ మేడం వస్తున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోని రిలీజ్ చేసి గెలిపిస్తే ఏమేం చేసేది మొత్తం చెప్తారట. పార్టీ పవర్ కు వచ్చినాక ఇదే పెద్ద మీటింగ్ కాబట్టి 6 రోజుల కంచెలి ముఖ్యమంత్రి సార్ 2 మాటల, మంత్రులు అయితే దినం వచ్చి పనులు అరుచుకుంటున్నారు. మొత్తం కటౌట్లు బ్యానర్ల తోటి నింపి పడేసిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్న వాళ్ళంతా ఈడనే ఉంటారు. తెలంగాణలో 17 సీట్లుంటే 14 గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ ప్లాను. అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతా ఉంది. న్యాయం జరగాలని మా మేనిఫెస్టో కూడా న్యాయం గురించి ఒక ప్రత్యేకమైన చొరవ చూపెడుతూ ఇవాళ పొద్దుగాల కున్న శ్రీశైలం గౌడ్ సాబ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. నిన్నటిదాకా బీజేపీలు ఉండే సార్ అప్పట్లో కాంగ్రెస్ లీడర్ కాబట్టి సొంతింటికి వచ్చినట్టుంది అనుకొచ్చినాడు. హైదరాబాద్ కెళ్లి 4 కార్ ఎమ్మెల్యేలు, జిల్లాలకెళ్ళి 2-3 కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడానికి రెడీ అవుతున్నారని జోరుగా నడుస్తున్నది ప్రచారము. అబ్బా యాంకర్లు మస్తు గిరేటబ్బా, వార్తలు టక్క టక్క చెప్తారు, గింత కూడా తప్పులు పోవు, గంతగానం మతికి ఎట్లుంటాయో అని చాలా మంది అనుకుంటారు. కుల్లా చెప్తున్నా, మా ముంగట కంప్యూటర్ ఉంటుంది, అందులో వార్త అగుపడుతుంది, అది చూసుకుంటాం, మేము చదువుతుంటాం. రోబో యాంకర్లే కాదు, ఏఐ టెక్నాలజీల యాంకర్లు కూడా రాబట్టే. ఇప్పుడు గీ ముచ్చట్లన్నీ దేనికోసం యాడ్ చేస్తున్నామంటే గీ సారు కోసం. నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలల దినోత్సవ సందర్భంగా నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. గిట్లా 40 ఏండ్ల కిందట రాత్రి 7 గంటలకు దూరదర్శన్లా ఫస్ట్ తెలుగు వార్త చదివిన శాంతి స్వరూప్ సారు కాలం చేసిండు. పొద్దుగాల గుండె నొప్పి వస్తే దావుకండ్ల షేరిక వేసినా బతకలే. సంతోషమైన విషాదమైన పేరుకు తగ్గట్టే ప్రశాంతంగా వార్తలు చదివేది. ఇప్పట్లెక్క చూసుకుంటే చదివేతందుకు ప్రాంప్టర్లు లేకుండే. టేబుల్ మీద కాగితాలు పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకుంటా ఒప్పజెప్పేది. శాంతి స్వరూప్ సార్ తోటి కలిసి పనిచేసిన గీ మేడం అప్పటి రోజులను యాద్ చేసుకున్నది. నేను కట్టిన రాఖీలన్నీ ఒక పెట్లో పెట్టి ఉంచుకునేవాడు. నాకు రోజు చూపించాడు, ఇది ఈ సంవత్సరంలో నువ్వు కట్టిన రాఖీ, ఇది ఈ సంవత్సరంలో అంటూ. శాంతి వెళ్ళిపోయాడంటే ఎలా నమ్మను? తెలుగులా ఏండ్లక మనం సారే యాంకరు. సార్ చెప్పిన ఏ వార్తలు, రాజకీయాలైనా ఆటలైనా పాటలైనా చదువుతుంటే మస్తు ముద్దుగా అనిపిస్తుండే. ఎంత శాంతంగా వార్తలు చెప్పేదో ఇప్పుడు అంతే అశాంతితోటి మాత్రం ఆగమాగం చదవబట్టిరి. శాంతి స్వరూప్ సార్కు తీన్మార్ వార్తల తరపున నివ్వాలి. హావ్ తమ్మి, కవితక్క ఎన్నడు బయటకు వస్తుందట? కాక మీ పార్టీలు ఏమంటుర్రే, అక్క ఎన్నడు రిలీజ్ అవుతుందట? మొన్న రామన్న వచ్చి మీటింగ్ పెట్టగానే అప్పుడు ఎవ్వరు అడగలేదానే? గివన్నేమో కానీ బిడ్డ అరెస్ట్ అయ్యి జైలుకు పోతే పెద్దసారి ఎందుకు మాట్లాడతలేడు అని చర్చలు నడుస్తుంటే ఇవాళ కేసు ఇంకింత బిర్రుగా అయింది. ఇప్పట్లో కవితక్క బయటకు వచ్చుడు కష్టమే పో. ఈడీఏ అనుకుంటే సిబిఐ కూడా దిగింది. మరి కవిత గారిని విచారణ చేస్తానికి పర్మిషన్ కావాలని కోర్టులో కేసేసిరు సిబిఐ ఆఫీసర్లు. ఎందుకంటే అక్క ఇప్పుడు తిహార్ జైల్లోనే ఉన్నది కాబట్టి కోర్టు ఓకే అంటేనే ఎంక్వైరీ చేయాలి. అప్పట్లో లిక్కర్ కేసు బయటికి రాగానే ఫస్ట్ సిబిఐ ఆఫీసర్లే హైదరాబాద్ లో కవితకి ఇంటికి గంటల కమానం ప్రశ్నలు అడిగిపోయిండ్రు. అటెంకనే ఈడీ నోటీసులు, అక్కడ ఢిల్లీలో విచారణకు పోవుడు, కోర్టుల కేసేసుడు, దుమాలు కొట్టుడు నడిచింది. మళ్ళా మొన్న సిబిఐ నోటీసులు పంపినా అక్క సపోర్ట్ చేయలే. ఇంతలోనే ఈడీ వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయింది. 12 రోజులు విచారణ జరిగినాక 10 రోజుల కిందట జైలుకు పోవాల్సి వచ్చింది. బెయిల్ తీర్పు సోమవారం వచ్చేది ఉంటే ఇంతలోనే సిబిఐ ముంగట్టుకొచ్చే. సరే అని కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. వచ్చే వారమే విచారణ. ఇక దీనికి ముందే ఆఫీసర్లకు మతలా పంపి జైల్లో ఇంటర్వ్యూ చేసుకోమన్నది. ఆ టైంలో ఓ లేడీ కానిస్టేబుల్ కూడా ఉండాలట కవితక్క పక్కకు. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా ఎంబటే సిబిఐ అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉందట. చూడాలి మరి మందు దందా కేసులో మళ్ళీ ఏమైతుందో. మహాలక్ష్మి కింద అక్కలకు ఆర్టీసీ ఫ్రీ ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, నెలకు 2500. గృహజ్యోతి కింద ఇంటికి 200 యూనిట్లకు ఫ్రీ కరెంటు, ఇండ్లు లేనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి 15,000, కౌలు రైతులకు 12,000, యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, చేయూత కింద 4,000 పింఛను,
10 లక్షల ఆరోగ్యశ్రీ ఫ్రీ వైద్యం. ఇట్లా అసెంబ్లీ ఓట్లల్లో 6 గ్యారెంటీలు ఇచ్చి అందులో కొన్ని అమలు చేసింది కాంగ్రెస్. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఓట్ల గెలిస్తే గివి చేస్తారట. యువ న్యాయం, సమన్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం, మహిళా న్యాయం, ఈ 5 న్యాయాలతోటి 25 గ్యారెంటీల మేనిఫెస్టో పబ్లిక్ లకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గెలిపిస్తే రిజర్వేషన్ల మీద 50% పరిమితి ఎత్తేస్తారట. అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తారట. అట్లనే కులగణన చేస్తాం, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాం, 30 లక్షల జాబులు ఇస్తాం అనుకొచ్చిండ్రు లీడర్లు. ఇక ఆడోళ్లకు ఏడాదికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఉపాధి కూలి 400లకు పెంచుతారట అధికారంలోకి వస్తే. పంటలకు మద్దతు ధర పెంచి లోన్లు మాఫీ చేసి వ్యవసాయమిస్టుల మీద జీఎస్టీ ఎత్తేస్తామని మాటిచ్చింది. రైలు ఛార్జీల మోతలు కూడా తగ్గిస్తారట. పక్క పార్టీల సీక్రెట్ చందాలు, ఎలక్టోరల్ బాండ్ల మీద ఎంక్వైరీ చేపిస్తారట పవర్లకు రాగానే. ఎవ్వలని ఇడిచిపెట్టకుండా అందరికి అక్కలు తీర్చేటట్టు మేనిఫెస్టో ఉన్నది అనుకొచ్చిండు రాహుల్ సారు. 2-3% और बाकी हिंदुस्तान के बीच में चुनाव है और जो बाकी हिंदुस्तान चाहता है वो इस मैनिफेस्टो में है. ఇదే మేనిఫెస్టోను రేపే సోనియా గాంధీ మేడం జైపూర్లా, రాహుల్ గాంధీ సారు హైదరాబాద్ లో రిలీజ్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ హామీలు మొత్తం చదివి 6 రోజులల్లా బీజేపీ మేనిఫెస్టో చెప్తుందట. చూడాలి మరి అదెట్లుంటదో. ధర్నా దీక్ష అనే మాట వినబడితే చాలు పోలీస్ పటాలం దిగుతూనే ఉంటది. టెంట్లు తీసేసుడు, దొరికినోళ్ళని అరెస్ట్ చేసుడు, ఇండ్లకెళ్ళి బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేసుడు, రోడ్ల మీద జులూస్ తీస్తే గొర్ర గుంజుకపోవుడు, ముట్టడి చేస్తే లాఠీలు అందుకొని కట్టడి చేసుడు. పబ్లిక్ తరపున ప్రతిపక్షాలు ఏ కార్యం పెట్టుకున్నా పాత సర్కార్ల పోలీస్ మర్యాదలైతే గిట్లనే ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలకు జరంత స్వేచ్ఛ వచ్చినట్టే అనిపిస్తుందబ్బా. 2 లక్షల రుణమాఫీ ఏమాయే, 15,000 రైతు భరోసా ఎటువాయే, రైతు కూలీలకు 12,000 ఇయ్యరా, వారికి 500 బోనస్ ఇంకెన్నడు ఇస్తారు, పంట నష్టం ఎకరానికి 25,000 ఇయ్యాల్సిందే అని కాంగ్రెస్ గ్యారంటీల మీద లడాయి ఎత్తుకున్నారు కమలం పార్టీలు. తెలంగాణ అంతటా రైతు సత్యాగ్రహ దీక్షలు పట్టిండ్రు కలెక్టర్ బంగ్లాల కాడ. 100 రోజులంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ షెడ్యూల్ వస్తుంది, ఎన్నికల కోడ్తో తప్పించుకోవచ్చని 100 రోజులు ఒకసారి మోసపోయినాం. తెలంగాణలో నేను అధికారంలోకి తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం అని తెలంగాణ సమాజం బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ఏలువల్లకు వచ్చి 100 రోజులు దాటినా రైతుల తిప్పలు పట్టించుకుంటలేరు అనేది మనోళ్ళ పోరాటం. ఇక ఎంపీ అరవింద్ సార్ ఏమో గిట్ల అన్నాడు, మేము చేసిన కొన్ని తప్పులతోటి అలా వచ్చిరండి, ప్రజలు ఓట్లు వేయలే, ప్రేమతోటి వేయాలి. పవర్లకు రాలేనంత తప్పేం చేసిండ్రో జర కుల్లం చెప్తే బాగుండే సారు. ఏ మాట కామాట దీక్షలు నిరసనలు అనగానే పర్మిషన్ లేదని పోలీసులు దిగేది. ఇంతకు మునుపు వీళ్ళు కుద్దు కలెక్టర్ ఆఫీసుల కాడనే టెంట్లు వేసుకొని కూకున్నా ఎవ్వలేమనలే. తిరుమలలో నిండిన 31 కంపార్ట్మెంట్లు, కొండ మీద కిలోమీటర్ల పొడవునా లైన్లు కట్టిన భక్తులు. దేవుని దర్శనానికి 48 గంటల సమయం. భక్తుల రద్దీతో VIP బ్రేక్ దర్శనాలు రద్దు. తిరుపతి వార్తలంటే గివ్వే చూస్తుంటిమి. కానీ ఇప్పుడు జరంత భక్తులు తగ్గిండ్రుల్లో 4 రోజులైతే బడి పిల్లలకు పరీక్షలు కాబట్టి ఈ ఎండాకాలం సెలవుల తర్వాత ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. ఇక ఇయాల్టి ముచ్చటేందంటే ఏళ్లకు ఉంగరాలు, చేతులకు కడాలు, మెడల గొలుసు, ఎంకన్న లాకెటు మొత్తం బంగారమే. తిరుపతిలా ఎంకన్న దర్శనానికి వచ్చిండు ఈ గోల్డ్ మ్యాన్. 3 కిలోల బంగారం పెయి మీద వేసుకున్నాడంటే మాటలా. హాగో బంగారం బాబుతోని ఎంకన్న భక్తులు పోటీలు పడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆంధ్రలా గుంటూరు జిల్లా మంగళగిరిలు ఉంటాడట. ఏం దందాలు చేస్తాడో గాని చింతపండు లెక్కనే కొన్నాడు. మా అక్కలు సుత గింతగానం వేసుకోరు కావచ్చు, కానీ అన్నకు బంగారం అంటే మస్తు పాయిరమట. నిండుగా బంగారం వేసుకొని నిండార దేవుని దర్శనం చేసుకొని తృప్తి పడ్డాడు. గా నడుమ కూడా హైదరాబాద్ కెళ్లి ఓ గోల్డ్ మ్యాన్ తిరుపతి పోయి 3 కిలోల బంగారం వేసుకొని దర్శనం చేసుకున్నాడు. దునియా అంతటా ఎంకన్న ఫేమస్. బంగారు బాబుల్ లెక్క తిరుపతి పోతే మేము సుత ఫేమస్ అయితామని ఆపోచన కావచ్చు. అంగికి ఒకటే జేబు ఉంటది, కొన్నిటికి 2 దిక్కుల 2 జేబులు పెడతారు. ప్యాంటుకి వెనక ముంగట 4 జేబులు కుడతారు. స్టైల్గా కుట్టే ప్యాంట్లకు కింద ఇంకో 2 ఎక్కువ పెడతారు. పైసలు దాచుకుంటానికి బెల్ట్ పట్టి దగ్గర ఇంకో జేబు పెట్టించుకునేది. మీదంగా కోటు తొడిగితే ఇంకో 2 జేబులు.
ఎట్లా లేదన్నా ఒక అంగి పాయింట్కు కలిపి 8కి వెళ్ళి 10 జేబులు ఉంటే ఆడికే మా ఎక్కువ. కానీ కాక బనీన్ ఖతర్నాక్ ఉన్నది కదా, లోపల ఏం దాచిండో. రవ్వ బుడ ప్యాకెట్లు అందులో మందు కీసలు మస్తు వేసిండ్లే ఐడియా. బనీన్ లోపల 3 వరుసలు, వరుసకు 9 జేబులు, మొత్తం 27 పాకెట్లు. జేబుకో 2 90 బాటలు పెట్టి మీదికి ఒక్కొక్కటి పెట్టిండు. మొత్తం 48 మందు కీసలు. మందు దుఃఖం నడిచొచ్చినట్టే అనిపిస్తుంది పో. కాకద ఆదిలాబాద్ జిల్లా భీంసరి, పేరు మునీశ్వరు. మహారాష్ట్రకెళ్లి సాటుంగా గిట్ల మందు పట్టుకొస్తుంటే ఆదిలాబాద్ రైల్ స్టేషన్ దగ్గర ఆసన వచ్చి దొరకబట్టిండ్రు రాబ్కారోళ్ళు. మనకంటే ఆడ మందు అగ్వ కాబట్టి ఈడ అమ్మితే మంచిగా కమాయించచ్చు అని ఉపాయం చేసినట్టుండు. సంచిలో పట్టుకొచ్చినా బ్యాగులో పెట్టినా దొరుకుతామని బనీన్ కు జేబులు గుట్టించి అందులో కిసలు పెట్టి మీదుంగా అంగి తొడిగిండు. పరీక్ష పట్టి చూస్తే తప్ప ఇవ్వాలి కూడా అవుట్ రాదు. కానీ ఏం లాభం, గింతిక మధ్య చేసినా ఉత్తగానే దొరికిపాయే. ఇప్పుడే గిట్లుంటే ఇక ఓట్ల ముంగట సాటుంగా కోటర్లు పంచడానికి ఇంకేం ఐడియాలు చేస్తారో పో. ఇండియాలో ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఓ దిక్కు ఐపీఎల్, ఇంకో దిక్కు ఎన్నికలు. ఓట్ల ముచ్చట వెనక చెప్పుకుందాం కానీ క్రికెట్ మాత్రం జోరుగా నడుస్తుంది. ముఖ్యమైన పట్టణాలలో ఆడోటి మ్యాచ్లు పెట్టి దేశమంతా క్రికెట్ జ్వరం పుట్టిస్తుండ్రు. 13 దినాల కింద చెన్నైలో చాలైంది ఐపీఎల్ జాతర. మే 26వ తారీఖు దాకా నడుస్తుంది. ఆల్రెడీ మొన్న మల్కా ఓ మ్యాచ్ ఆడిండ్రు కదా మన ఉప్పల్లా. ఇక ఇలా 2వ మ్యాచ్ ఎట్లెట్లయిందో చెప్పుకుందాం కానీ మొదలు గీ ముచ్చట చూడుర్రి. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలా కరెంటు కొట్లాట నడుస్తుంది. బిల్లు కడతలేరని కరెంటు కట్ చేసిండ్రు. మరి 1,67,00,000 రూపాయలు పెండింగ్లు ఉన్నాయంటే చూడురిగా. ఎన్ని మాటలు చెప్పినా కడతలేరు. మొన్న నోటీసులు ఇచ్చినా పట్టించుకుంటలేరని రాత్రి కరెంటు సప్లై ఆపేసిండ్రు. ఇవాళ హైదరాబాద్ మద్రాస్ నడుమ మ్యాచ్ ఉండే, అది సూత రాత్రి పూటే. హో కొడుకో, ఇజ్జత్ పోతట్టుంది పో అనుకున్నారంతా. మరి ఆఖరికి ఆళ్ళకే జాలి కలిగిందో లేకుంటే వీళ్ళే బతిమలాడినరో తెలియదు గాని ఒక్కనాటి మందం సప్లై చేస్తే ఎప్పట్లెక్కనే ఆట నడుస్తుంది. మరి మనకు టికెట్లు ఉద్దరియమంటే ఇస్తారా? 10 తక్కువ ఇస్తామంటే తీసుకుంటారా? బరాబర్ గుంజుతారు. బ్లాక్ టికెట్ల దంద నడచబట్టే. కానీ వాళ్ళైతే కరెంటు బిల్లు కడతలేరన్నట్టు. ఆటల పేరు మీద కోట్ల రూపాయలు కమాయిస్తారు. ఈ బిల్లో లెక్క సార్లు జప్పున కట్టేక లేకుంటే మల్ల మ్యాచ్ కి నియంగానే కరెంటు కట్ చేస్తారేమో చూసుకోండి. మరి ఇక మన హైదరాబాద్ మద్రాస్ టీం ఆట చూస్తానికి శితం మంది వచ్చిండ్రు ఫ్యాన్స్. స్టేడియం బయట మామూలుగా లేదనుకోరాదు. కమింగ్ ఫ్రమ్ చెన్నై ఇక్కడికి వస్తే ఎక్కువ రేట్లు ఉన్నాయి. మన సాలరీ మొత్తం విడిగా పెట్టాల్సి వస్తుంది. పక్కా ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. కాకినాడ టీం కి సపోర్ట్ సిఎస్కే. ధోని బ్యాటింగ్ రావాలి, ఎస్ఆర్హెచ్ గెలవాలి. ధోని బ్యాటింగ్ రావాలి. ఎంత మంది అవుట్ అయినా ఓకే, నాకు ధోని బ్యాటింగ్ అయితే చూడాలి. ఆటగాళ్ళు 4లు 6లు కొట్టుడు, మనోళ్ళు సీటీలు కొట్టుడు, గ్రౌండ్ లో వికెట్లు పడుడు, గ్యాలరీలో సప్పట్లు జరుసుడు. హైదరాబాద్ లా క్రికెట్ ఆట అంటే ఆ మాత్రం ఉంటది. మళ్ళా చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.